తెలియదంటే ఆయనకి ఏమైనా ఉందా చెప్పండి. మనం ఆలోచించాలా. ఒక్కొక్కడికి మెంటలెక్కిపోయేది. అసలుకి నేను అక్కడ ఉన్నప్పుడు ఈయన ఎక్కడ చూశాడు నన్ను అక్కడ. నతానేలుకి అసలు మామూలుగా లేదు అసలుకి. నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను చూశానయ్యా అన్నాడు. ఒక్కొక్కడికి అర్థమయ్యేది కాదు. పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకో అనేవాడు. అరే కొన్నిసార్లు మనం తెలియకోకుండానే దేవుడు నడిపిస్తాడండి. ఏమంటే దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపిస్తుందండి. మనకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళు మనసులో ఏమనుకున్నాయి కూడా కొన్నిసార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన ఎవరో సర్వంతరామి. నిజమే. అంటే మనకు కొన్నిసార్లు అది ఆశ్చర్యం కలిగేలా దేవుడు కార్యం జరిగిస్తాడు. అలాగే గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అంటారు. అంటే సర్వశక్తి గలవాడు అంట. దేవుడు ఎవరు? సర్వశక్తి గలవాడు. అంటే ఏంటంటే ఆయన ఎవడ కంట్రోల్ చేయలేడు. ఇక ఆయన ఎవరో కూడా నువ్వు అట్టుండాలి, నువ్వు ఎట్టుండాలి అని ఆయన ఎవరు కంట్రోల్ చేయగలుగుతారా? నువ్వు అలా మాట్లాడు, ఎలా మాట్లాడని ఎవరు చెప్పగలుగుతారా? ఆకాశానికి కూతాడు జరుపు, ఆయనకి డైరెక్షన్ ఇవ్వాలా? అంటే ఆయనకి మన డైరెక్షన్ ఇవ్వవసరం లేదండి. ఆయనకి అన్నీ కూడా తెలుసండి. ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదండి, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. అంటే ఏంటో తెలుసా? సర్వవ్యాప్తి. అంటే అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ఎక్కడ? ఆదివారం ఆరాధనలో ఒక ఊర్లో ఉంటాడు అంటున్నారు ఆయన. ఇంకా వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామన ప్రార్థన చేస్తారో వారి మధ్యనే ఉంటున్నాడు. మనమైతే ఒక చోటే ఉంటాం, ఒకళ్ళతోనే మాట్లాడతాం. ఇంకోళ్ళ పక్క నుంచి మాట్లాడతాం, వాళ్ళ సమాధానం మనం చెప్పగలుగుతామా? అలా మనం ఇప్పుడు సమాధానం చెప్తాం, వీళ్ళతో మాట్లాడినాక వాళ్ళతో సమాధానం చెప్పగలుగుతాం తప్ప చెప్పలేమట. కానీ దేవుడు అలాగాదే, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? పట్టబడిన స్త్రీ విషయంలో యేసు ప్రభువారు నేల మీద వంగి ఏదో రాస్తుంటే ఒకేసారి అందరితో మాట్లాడేశాడు. హల్లెలూయా. ఒకేసారి అందరితో మాట్లాడేశాడు. ఎవడికాడికి ఏం కనపడింది? ఆయన రాసే రాతలో ఎవడ బతుకాడికి కనపడిపోయింది. అక్కడ అందరికి ఒకేసారి అర్థమైపోయిందా? 5 నిమిషాల్లో ఒక్కడన్నా ఉన్నాడు అక్కడ? రాయేసి కొట్టేయమన్న వాళ్ళు, కొడతానని రెడీ అయిన వాళ్ళు కూడా ఒక్కడన్నా కొట్టగలిగాడా? ఆయన ఏదో రాస్తున్నట్టుగా జస్ట్ అలా ఊరిని చెయ్యేసి అనగానే ఆడికి అర్థమైపోయింది. ఓహో, మన కేసే వచ్చేసింది ఇక్కడ, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం, చాలా మంచిది, మనకి చాలా బెటర్ అనుకుంటాడు. ఎవడకో ఏం చేయలేకపోయాడు. అంటే అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. అందరి యొక్క మనస్తత్వం ఎరిగిన దేవుడు. అందరితో కూడా మాట్లాడగలిగిన దేవుడు. నిజమేనండి. ఆయనకి సమస్తం కూడా ఆయనకి తెలుసండి. నిజమే. అందుకని ఆయన మనసులో ఎవరైతే ఏమి అనుకుంటున్నారో ఆ అమ్మాయి గ్రామస్తులతో అలాగ మాట్లాడుకుంటూ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడడానికి అలా వచ్చాడు. మళ్ళా రండి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళదాం. 24వ అధ్యాయంలో ఒక సువార్త 14-15 వచనాలు ఒక్కసారి చదవండి. జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూసారా? అంటే చూడండి, అక్కడ ఆ సంగతుల గురించి ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ వాళ్ళు సంభాషించుకుని ఆలోచిస్తుంటుంటే తానే దగ్గరకు వచ్చేసాడైనా వాళ్ళతో పాటుగా నడిచాడు. సామాన్యంగా కొత్త వ్యక్తి పక్కన ఉన్నప్పుడు గబుకును జలతరించి అమ్మో నువ్వు ఈయనెవరు అనుకుంటాం. కొన్నిసార్లు చీకట్లో కూడా మనిషిని చూసి మనిషే దెయ్యం అన్నట్టుగా అటు ఇటు చూస్తే ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఒక మనిషి అలాగ బాధలో ఉండి మాట్లాడుకుంటూ పాప వాళ్ళు వెళ్తా ఉండంటే ఈయన ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు? చిటిక్కిని ఎంటర్ అయిపోయాడు మధ్యలో. అలా మాటలకు మళ్ళీ కలుసుకుంటా మాట్లాడుతూ ఉంటుంటే సామాన్యంగా డ్రెస్ అనేది తేడా ఉంటే మాత్రం బాబు మీదే ఊరు అని అడుగుతారా లేదా? అలా అడగాల్సిన అవసరం కూడా లేకోకుండా సేమ్ డ్రెస్ ఫాలో అయిపోయాడు ఆయన. అంటే అది సర్వం ఎరిగిన వాడా లేదా అని చెప్పండి. ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడే కాదా?
మగ్దలేనిది మరీతో మాట్లాడాడండి, అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతున్నాడండి ఆయన. వీళ్ళందరూ సాయంత్రం తలుపులు వేసుకుని ఎవరికాడ భయపడుతూ లోపల దాక్కుంటే మీకు సమాధానము కలుగును గాక అన్నాడు యోహాను సువార్త 25 గుండె చిలుక్కు మంది వాళ్ళకి ఒకళ్ళకి గుండె చిలక్కు మంది ఒకళ్ళకి. అంటే వీళ్ళలో కొన్నిసార్లు అన్నీ చూడగలిగింది దేవుడండి ఆయన. ఆయన శిష్యులు ఎలా ఉన్నారో, నా గురించి ఎవరేమో అనుకుంటున్నారో ఇన్ని తెలిసింది దేవుడు. నువ్వు ఎక్కడికి ఉంటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో దేవుడు కనపడదా? తెలుసా లేదా? ఆదివారం ఆరాధన బాగానే ఉంటుంది, మధ్యాహ్నం నుంచి డీజే ప్రోగ్రాం ఉందనుకోండి, ఆరాధనే ఆ ఆరాధన లాగానే ఉంటుంది ఆ వారం. అంటే మనుషులలో కొన్నిసార్లు ఆవేశ నిర్ణయాలు తీసుకుంటాం. పేతురు గారు అన్నాడు చూసారా, అయ్యా నీతో చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోతాను అన్నట్టుగా, మళ్ళీ ఏమన్నాడు తర్వాత, అంత తూచి అన్నాడు చూసారా. అలాగే కొన్నిసార్లు మనుషులుగా మనం ఎన్నో రకాలుగా దాటిపోతూ ఉంటాం. ఎన్ని ఆయన కనపడిందంటూ ఏమనుందా చెప్పండి? భూమి మీద ఆయన కనపడిందంటూ ఏమన్నా ఉందా? ఈ రోజున భూమి మీద ఆయన కనపడిందంటూ ఈ లోకంలో ఏది కూడా ఆయనకు లేదు. అవునండి. అందుకనే ఆయన సమస్తం కూడా తెలుసు కాబట్టి పేతురు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. అపోస్తుల కార్యములు రండి, 2వ అధ్యాయము 31, 32 రండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరం ఎవరప్పుడు సాక్షులము. అంటే పెంతెకొస్తు అనుభవములో, ఏ అనుభవం అది? పెంతెకొస్తు యొక్క అనుభవంలో దేవుని ఆత్మచేత సంధించబడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి. అంటే అనేక మంది ప్రవక్తలు చెప్పినట్లుగానే, దావీదు మనం ఇందరు చదివించినట్లుగానే క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. దావీదు ఎట చెప్తాడండి చెప్పండి? అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తుందండి. లేకపోతే ప్రవక్తలందరూ ఎలా రాయగలుగుతారు ఇవన్నీ చెప్పండి? యోహాను జరగవలసిన సంగతులన్నీ మనకు రాసి పెట్టాడు. ఇవన్నీ జరగాల్సినవి అని దేవుడు ముందుగానే మనకి చెప్తున్నాడు. మరి ఎంతవరకు మనం నమ్ముతున్నాం? దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా ఒక ఆశ ఏంటంటే, ఏ రోజు పిలుపు వచ్చినా ఆ రోజు మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలని అందరికీ ఉంటుంది. మరి దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతున్నావా? పౌలు గురించి చెప్పాను కదా, దేవుని కొరకు సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పేతురు గారు అన్నాడు, అయా మేము సమస్తము కూడా విడిచిపెట్టి మేము నీ కోసం వచ్చామయ్యా అన్నాడు. దేవుని యొక్క బలము ఎరిగిన వారుగా ఉండి ఇన్ని గొప్ప కార్యాలు జరిగించారంటే, మీరు అపోస్తుల గారు 5వ అధ్యాయంలో చూస్తే పేతురు గారు వెళతంటే అంట ఆ నీడబడితే చాలు అంట. ఏంటిది? నీడబడితే చాలు అనుకున్నారు అంతే. ఆ పట్టణంలోని, ఆ గ్రామాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ కొంతమందిని నడవలేక లేవలేక ఉన్న వాళ్ళ మంచాల మీద తీసుకొచ్చి కనీసం ఆ నీడబడితే బాగుపడతారనే విశ్వాసంతో తీసుకొచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారంటండి. అది పేతురు గారి బలం అనుకున్నారా? పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడా నా యేసయ్యా.
కృప చేతనేగా నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనేగా నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానంద నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానంద నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా. కేవలము ఆయన కృప చేతనే, ఏంటిదంటేనే మన సొంత శక్తి కాదండి, ఆ పునరుద్ధాన బలము ద్వారానే ఒక వ్యక్తి బాగుపడగలుగుతాడు. అవును, ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి రక్షించబడాలంటే కారణం ఏంటి తెలుసా? ఆ పునరుద్ధాన బలమే. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాపం వలన వచ్చు జీతం ఏంటో తెలుసా? మరణం. ఆ మరణాన్ని జయించిన వాడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే నజరుడైన యేసయ్య. అంటే ఎవరైనా పాపం చేసే వాళ్ళకి మరణం అనేది తథ్యం. కానీ మరణము నుండి మనలోకి ఏం చేస్తున్నాడు? ఇవాళ జీవములోనికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దాటిస్తున్నాడు. ఒక మరణంలోనికి జీవములోకి దాటించగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? జీవాధిపతి అయిన వాడే. అందుకన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడ కూడా తండ్రి వద్దకు. ఆ జీవము గనక నీలో ప్రవహిస్తే పేతురు యోహానులాగా అనేక మందిని కూడా నీవు కూడా నీ ద్వారా కూడా ఎన్నో కార్యాలు జరిగించుకుంటాడు. ఒక్కళ్ళ ద్వారానే జరిగిస్తాడని దేవుడు ఎక్కడ చెప్పాలండి. నేను కొంతమందినే వాడుకుంటానని దేవుడు ఎక్కడ చెప్పాలండి. అర్థమైందా? ఏమోనండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ ఒక్కరిగో ఆయన కృపావరాలు ఇచ్చాడు కాదండి. దేవుని బిడ్డలుగా నువ్వు ఆశ కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుని ఆ ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళితే దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చే కృపావరాలు అది అందరికీ దేవుడిస్తాడు. అది ఆయన అందరికీ ఇస్తాడు. ఏ ఒక్కరు సొంతం కాదండి. అది మనము ఆశ కలిగి దేవుని సన్నిధిలో నీవు పొందుకోవాలని నిర్ణయం ఉంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు తెలుసు? ఆయన తృప్తిపరుస్తాడు. అవునండి, ఈ లోకంలో చాలామంది ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరికీ తిరుగులేని సమాధి ఏంటో తెలుసా? నేటికి ఖాళీ సమాధి అందరికీ సాక్ష్యంగా అర్థం ఉంది. యేసుప్రభుని గురించి చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడవచ్చేమో, కానీ ఆ మాట్లాడిన వ్యక్తి చచ్చిపోయినా కూడా ఆయన వెనకాల రాయాల క్రీస్తు శకం ఫలానా డేట్ అనేది వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కూడా రాయాల్సిందే. అవునండి, ఈ రోజున చాలామంది కూడా మనసులో రకరకాలైన భావాలు పెట్టుకుని రకరకాలుగా వ్యతిరేకంగా మాట్లాడే ఎంతోమంది ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన వాటి గురించి ఏం పట్టించుకోడు. కానీ దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని ఒక మూల కూర్చొని చేసే నువ్వు కన్నీటి ప్రార్థన చూసావా? ఆ ప్రార్థన వినటానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఈ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న మంట, ఈ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న వేదన, వాళ్ళ హృదయంలో ఉన్న తపన, వాళ్ళు పడుతున్న బాధ అవి చూసి నిజంగా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడండి ఆయన. ప్రభువారు వాళ్ళతో పాటుగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ క్లైఫా అన్నవాడు అంటున్నాడు,
యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడ వెరగవా? ఏంటో నీకు తెలియనట్టుగా మా మధ్యకి వచ్చి మాట్లాడతావేంటి? ఆయన తెలియక కాదండు, అన్నీ తెలుసు ఆయన. నీ మనసులో బాధ తెలవ కాదు, నీ బాధ అంతా ఆయన తెలుసు. అసలు నువ్వేమనుకుంటున్నావని నిన్ను పరీక్షిస్తారు కొన్నిసార్లు. అసలు నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీవు దేవుని విషయంలో ఏమనుకుంటున్నావు అనేది నిన్ను కొన్నిసార్లు పరీక్షించడానికి దేవుడు నీ ప్రక్కన ఉండి కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు మనసులో అనుకున్నా తెలుసు ఆయనకి. నువ్వు అసలు ఏమి మాట్లాడిపోయినా నీ హృదయాంతరంగంలో ఏం ఆలోచిస్తున్నావు కూడా సంగతి ఆయన తెలుసు. ఇందాడే చెప్పాను, ఆయన సర్వంతర్యామి అని. అన్ని చోట్ల ఉండగలడు, అందరిని ఎరిగినవాడు, అందరినీ ఒకేసారి మాట్లాడగలగాడు, అందరినీ ఒకేసారి చూడగలగాడు. ఆయనకి ఎవరో మనం చెప్పవలసిన పని కూడా ఏమీ లేదు. కానీ ఆయన నీ హృదయంలో మన పరీక్షిస్తాడు. మీరు సామాన్యంగా చిన్నపిల్లలు చూడండి, లడ్డు ఇచ్చి ఆ నాన్న ఏమడుగుతా అంటే నాకు కొంచెం పెట్టవా అంటాడు. ఎందుకు అడుగుతాడు చెప్పండి? అసలు ఇది పెట్టే మనసు ఉందా లేదా అని అర్థమైపోద్ది. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు దాచుకుని గిల్లి కూతంతా అట్లా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. దానికోసమే తండ్రి ఏమంటే తెలుసా, అమ్మో నాకు పెట్టావు అని చెప్పేసి అలా ఎంతో సంతోషిస్తారు. మరి భూమి దీని సంపూర్ణత అంతా అయ్యే కదా. నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదా, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా. నువ్వు చక్కగా ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఇలాగ దేవుని మాటలు వింటున్నావంటే, దేవుని వాక్యం వింటున్నావంటే, ఆయన మరొక ఈస్టర్ దినాన నీ కుటుంబంతో కలిసి ఇవాళ దేవుని పాదాల దగ్గర గడుపుతున్నావంటే అది ఆయన కృప కదా. ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటావు ఆయనకి? దేవుడు నేను ఎంతగా ప్రేమించాడు అసలుకి నీకు తెలియదు. కానీ నువ్వు తెలిస్తే గనక, నీకు చూపిస్తే ఆ సినిమా నీ గుండాకి చచ్చిపోతావు. నిన్ను చంపాలని ఎన్నోసార్లు అపవాది నీ మీద దాడి చేయటానికి ఎన్నో రకాలుగా వ్యాధుల చేత, యాక్సిడెంట్ల చేత, రకరకాలైన కీడులు నీ మీదకి రప్పిస్తాకు చూస్తే నీకు కనబడుకోకుండా నీ చుట్టూ ఆయన దూతలుండి మరణాన్ని ఎన్నోసార్లు తప్పించారు. లేకపోతే ఈ పాటికి ఫ్యాన్కి ఆలాడి బుడికి అనేదనట. అమ్మో వాళ్ళు వచ్చి నన్ను బతికిచ్చారు. వాళ్ళు బతికించలా, దేవుడే నిన్ను తన దూతలను పంపించాడు వేరే వాళ్ళ రూపంలో. లేకపోతే ఈ పాటికి మొత్తం గిన్నెలు పంచేవాడు, ఊరంతా పనిచేసేవాడు గిన్నెలు. ఒకసారా రెండు సార్లా, ఎన్నోసార్లు కూడా మనుషులు వాళ్ళందరికి వాళ్ళు చంపేయాలని, చచ్చిపోవాలని, అలాగే రకరకాలుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఒకవేళ అపవాదే నిన్ను కావాలని, నీ ద్వారా ఎంతో పరిచర్య జరుగుద్దని, నువ్వు ఆరాధన చేసే దేవుడు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని నిన్ను చంపటానికే వాడు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు నీ మీద. ఆ సినిమా తర్వాత చూపిస్తాడు దేవుడు మనకు అక్కడికి వెళ్ళినాక. అప్పుడు నువ్వు గుండు కొట్టుకుంటావు ఎట్ట, అమ్మో 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 ప్రభా ఎంత ప్రేమ నా ఎడలా ప్రభా, నేను సినిమా చూస్తున్నా కూడా నన్ను కాపాడే ప్రభా, సీరియల్ చూస్తున్నా నన్ను కాపాడే ప్రభా, నేనేంటి ప్రభా ఫోన్లో ఎప్పుడు చూసినా పనికిమాల బొమ్మలు చూసినా ఎందుకు ప్రభా ఇంత ప్రేమ నీకు? ఆయన ప్రేమ మనం వివరించలేమండి. ఆయన అలాంటి ప్రేమ నిజంగా నీ లోకంలో ఎక్కడ దొరకదండి. ఆయన పునరుద్ధాన బలము అంత నిజంగా శక్తివంతమైందండి. లేకపోతే ఈ పాటికి ఎన్నోసార్లు బండి మీద వత్త బుడింగమని ఎన్నోసార్లు, ఇక మనకు పెద్ద టాలెంట్ ఉందనే ఏంటేమన్నా, కుక్క అడ్డం వస్తే కూసేపట్లో తెల్లారికి కళ్ళు మూసేస్తాం మనం. అవును, పొద్దున చోటకి వెళ్ళా, అక్కడ కూడా అన్నారు ఇక 4 రోజుల్లో ఇక నేను కూడా చర్చికి వెళ్ళిపోవాలి, బాప్తిజం తీసుకోవాలన్నారు. కానీ అవకాశం అనేది రాలేదు. చూడండి, ఈ రోజున చాలామంది కూడా అనుకోవచ్చు నేను ఇక అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవచ్చు. అవకాశం రానికుండా అపవాది నిన్నేం చేస్తా తెలుసా, తీసుకెళ్ళిపోవటానికి ఎన్నో ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనం మెలకు కలిగి ఉండి ఇంకా రక్షణ పొందని మన కుటుంబాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ పునరుద్ధాన బలమును విరిగి ఉంటే ఈ లోకంలో సమస్తం కూడా నష్టంగా పౌలు గారిలాగా ఎంచుకుని ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావండి. అవునండి,
ఈ రోజున చాలామంది కూడా ఎన్ని రకాలుగా మాట్లాడిన యేసు ప్రభు వారి యొక్క సమాధి ఈరోజు నేటికి సాక్ష్యం ఉంది. ఓ రోజున యేసు ప్రభు వారు అంటారు, వాళ్ళకి అర్థం కాల ఆ మాట. రండి యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 దాకా చూద్దాం. యేసు ఆ, ఈ దేవాలయము పడగొట్టి ఉమ్, 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. ఆ, యూదులు ఉమ్, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, ఆ, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. ఆ. అయితే అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఉమ్, ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆ, ఆయన ఈ మాట చెప్పినని ఆ, ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని అది లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? ఒరే మేము చూసామయ్యా యేసుప్రభు నాతో మాట్లాడాయని నమ్మారు వాళ్ళు? గొట్టలు చూసి వచ్చి పారిపోయిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు నమ్మారు మరి వీళ్ళు? దేవాలయం అంటే వాళ్ళు అనుకునేది ఏంటో తెలుసా? లిటరల్గా కనపడే వాళ్ళకి ఆ దేవాలయం గురించి అనుకుంటున్నారు కానీ శరీరం అనే దేవాలయం అనుకోవట్లా. పౌలుగా చెప్పాడా, నీ దేహము దేవుని, మరి దేహము దేవుని ఆలయంగా పోల్చినప్పుడు యేసు ప్రభువును కూడా ఆయన దేవాలయంతో పోల్చుకుని చెప్పాడు అక్కడ అందుకన్నాడు. ఇక్కడ మళ్ళా ఒకసారి చూద్దాం. యేసు ఈ దేవాలయం పడగొట్టడి 3 దినాలు దాన్ని లేపుతున్న వారితో చెప్పిన, యూదులు ఈ దేవాలయంలో 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములో దాన్ని లేపుదువా అంటారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఏది? అందుకని కొన్ని మర్మాలుగా ఉంటాయి, వాళ్ళకి అర్థం కాల. వీళ్ళు అనుకునేది ఏంటంటే మా యొక్క పితరులో 46 సంవత్సరాలు గడితే నువ్వేం చేస్తావు, దాన్ని ఇట పడేసి ఇట కడతావా? అలాగే ఆలోచించారు. మళ్ళీ పైన అక్కడ కూడా అన్నాడు, శిలువ మీద ఎక్కినప్పుడు కూడా ఏమన్నా తెలుసా, 3 దినాల్లో కడతాన్నాగా, దిగు ఒకసారి చూద్దాం అన్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ దేవాలయం గురించి. ఈ దేవాలయముగా ఆయన వాళ్ళు చంపారు కానీ ఆయన 3వ దినం మళ్ళీ తిరిగి లేవలేదా? అందుకని ఈ లేఖనాలన్నిటి గురించి ఆ అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతూ ఆ చిన్న గద్దింపు మాట్లాడాడు. అక్కడ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ? ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, చూసారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, వారితో లేఖనాల గురించి చెప్తూ ఆయన అంటున్నాడు. అక్కడ 100 గురించి చెప్తున్నాడు ఆయన. చూడండి అక్కడ, మోషేయు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనల భావము వారికి తెలిపిన. అది అంటే లేఖనాల్లో ఏదైతే ఉందో వాటి భావాన్ని గురించి వాళ్ళకి చెప్తా ఉంటే ఆఖరిలో అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి అక్కడ, వారు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు ఏం చేశారు ఆయన? అంటే వాళ్ళతో పాటుగా అలాగ వెళ్ళాడు, మాట్లాడాడు, కొంచెం యాక్షన్ చేశాడు, నేను ఉంటానే అన్నాడు. ఈలోపు అయ్యా కుక్కలు వెనకాల పడితే మా ఊళ్ళో కుక్కలు మంచివి కాదు, మీరు వచ్చి వాళ్ళ రాత్రికి కొంచెం మా ఇంట్లో ఉండి తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళాలనే ఉద్దేశం కాదు కానీ వీళ్ళక అంతేనా, వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పేసి. నిజమే. అలాగూ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి పిలిచారో, ఆహ్వానించారో, అమ్మా మాత వాళ్ళు మన ఇంటికి కొత్త చుట్టాలు ఇచ్చారమ్మా, మా బోళని అసలు ఎప్పుడు ఏమన్నా సంగతులు మాకు బోధించారమ్మా, ఆయన భలే ఉన్నాడమ్మా ఆయన అని చెప్పి ఆమె ఏమో చక్కగా 2 రొట్టెలు తీసుకొచ్చి అలా ఇస్తే వాటిని ఏం చేశాడు, యేసు ప్రభు దగ్గర పెడితే ఆయన అలా విరిచి అలా చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి మనోనేత్రాలు తెరవండి. అప్పుడు అర్థమైంది, ప్రభువయ్య ఆయన అంటే మనతో ఇప్పుడు దాకా మాట్లాడింది, లేఖనాల గురించి మనతో మాట్లాడింది, ఆయన మాట్లాడుతూ ఉంటేనే మన గుండె ఏదో తేడాగా ఉంది, కొట్టుకుంటుంది. వాళ్ళకి అర్థమైపోయింది. అవునండి, ఎందుకంటే ప్రభు ఏ హృదయం అయితే వేదనతో ఉందో, ఏ హృదయం అయితే దేవుని కోసం తప్పిస్తుందో వారితో ఆదరించే దేవుడు ఆదరణకర్త. చెప్పారా లేదా? నేను వెళితే ఏం చేస్తాడైనా? ఆదరణకర్తగా మిమ్మల్ని పంపిస్తాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ కష్టాల్లో నిన్ను పరామర్శించడానికి, నీవే పరిస్థితుల్లో ఉన్నా నీతో మాట్లాడి నిన్ను బలపరచడానికే ఆయన. అవునండి, ఆయన నిజంగా మన హృదయం ఎరిగిన దేవుడు అండి. ఆయన నీ అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన. ఎవరైతే దేవుని కొరకు వాళ్ళు వేదనతో దేవుని సల్ల ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థన దాటిపోయి దేవుడు. నీకే సమస్య ఉన్నా సరే, నీకే సమస్య ఉన్నా సరే, మనుషులకు చెప్పుకోలేని ఆ సమస్య దేవుడు అంటే సార్ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి.
ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. ఎవరైనా ప్రార్థన ఆలకించే దేవుడు అండి ఆయన. నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అండి ఆయన. తను లేఖనాల బట్టి ఏదైతే తను చెప్పినట్లుగా ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళతానని చెప్పాడో అది జరిగిన సత్యం మనందరూ తెలుసు. ఇంకా తెలుసుకోవాల్సిన సత్యం కూడా మరొకసారి చెప్తున్నాను. ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. ఎందుకో తెలుసా? రక్షణ పొందిన తన బిడ్డలను ఆయనతో కూడా కొనిపోవటానికి ఏం చేస్తాడు? ఆయనతో కూడా కొనిపోవటానికి. మరి రక్షణ లేని వాళ్ళు ఏమవుతారు అనుకున్నారు? లోకంలో పిచ్చ కౌరులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ రోజు తర్వాత పడే బాధలు మామూలుగా ఉండమంట. ఛే, ఈ బతుకెందుకురా, చచ్చిపోతే బాగుండేదిరా అని ఆడంట పరిగెత్తుకెళ్ళిపోయి నూతిలో దూకెత్తంట. నువ్వు అక్కడ ఉండదంట. కత్తిచ్చును పొడుచుకుందాం అనుకుంటాడ, ఆ కత్తి ఉండపడదంట. కొండ మీద దూకేద్దాం అనుకున్నట, అన్నీ సావు కూడా రాదు. అలాంటి పరిస్థితులకు వెళతారని చెప్పేసి లేఖనాలు ముందుగానే చెప్పాయి. ఒక్కసారి తర్వాత మీరు ప్రకటన గ్రంథం చదవండి. అయ్యా బాబు అని ఎందుకు లేఖనాల గురించి నమ్మకోకుండా మీరు ఉంటున్నారని ఆ రోజున వాళ్ళు తిట్టినట్టుగా మనల్ని కూడా తిడుతూ ఆయన చెప్తున్నది ఏంటి తెలుసా? లేఖనాలు నెరవేర్పు అనేది జరుగుతుంది. అందుకని ఆఖరిలో రాశాడు, దీనిలో మీరు కలపడం కానీ తీసివేయటం కానీ చేయకూడదు. అవును, దేవుడు ఏది చెప్తున్నాడో అది తప్పకుండా జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలా, సిద్ధపరచాలా. నువ్వు మండాలా, మండించాలా. నువ్వు వెలగాలా, అనేక మంది వెలిగించాలా. ఆ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న మంట చీకటిగా ఉందయ్యా ఎలబాకన్నా వాళ్ళు ఆగారంటున్నారా? పేతురు ఎక్కడున్నాడు, యోహాన్ గారు ఎక్కడున్నాడు? పొద్దున్న చెప్పింది మరియమ్మక్కాయి, ఆ మరియమ్మక్కాయి ఎక్కడికి వెళ్దామని చెప్పాడు. ఎందుకు? మేము చూసాము. మేము మాట్లాడుకుంటుంటే అమ్మాయి గ్రామస్తులుగా వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళతో పాటుగా నడిచాడు ఆయన. ఎంతసేపు ఎన్ని కౌరులు చెప్పాడమ్మా ఆయన. మాకు అసలు లైట్ వెలగలేదమ్మా, ఏంటమ్మా ఇట్ట తిడుతున్నాడు ఏంటి అనుకున్నాము. కానీ అమ్మ అసలుకి నిజంగా మమ్మల్ని ప్రేమించి మాతో ఇలా మాట్లాడా. మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఇంట్లో కూర్చున్నాడమ్మా, రొట్టి విరిచాడమ్మా, మా మనోనేతలు తెరబండి అమ్మ. కూసోబుద్ధి కాలేదమ్మా, చీకటైనా ఏమన్నామని. ఇప్పుడు మళ్ళీ మరియమ్మ అక్క దగ్గరికి వెళ్ళాలా, మా పేతురు గారి దగ్గరికి వెళ్ళాలా, యోహాన్ గారి దగ్గరికి వెళ్ళాలా. నీకు కనపడింది మేము చూసాం. పొద్దున మరియమ్మ అక్క అయితే చెప్తే నమ్మలేదంటగా, మేము చూసాం, మేము ఇందుకు సాక్షిలో. అవునండి, ఆ సాక్ష్యము పంచుకున్నారండి. ఈరోజు నువ్వు సాక్ష్యం పంచుకోగలుగుతున్నావా? దేవుని కార్యాలు నువ్వు చూసిన సాక్ష్యాలను పంచుకోగలుగుతున్నావా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మండుతుందే, ఆ మంట ఎప్పుడూ మనలో ఉండాలా. ఆ మంట అనేక మందిని మన్నించే వరకు ఉండాలి. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం. ప్రభు సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ వాక్యమును గురించి ప్రభా అనేక విధాలుగా ప్రభా అమ్మాయి గ్రామస్తులతో ప్రవచనం మాట్లాడిన మాటలు వింటున్నప్పుడు అయా వారి యొక్క తండ్రి త్రోవలో లేఖనాలను బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదని ఒకరితో ఒకరు చెప్పుకుని ఎలాగైతే వాళ్ళు మళ్ళా నాయన త్రోవలో జరిగిన సంగతులన్నీ ఆ రొట్టె విరుచుట అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశారంట ప్రభా. నిజమే ప్రభా నాయన, ఎందుకంటే నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడు అని, అయా నువ్వు సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు అని, అయా అన్ని చోట్ల నువ్వు ఉండగలిగిన దేవుడు అని, అందరితో మాట్లాడగలిగిన దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ ప్రేమకు వందనాలు దేవా. నాయన ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరిచిన దేని వందనాలు అయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మా బాధలు నెమ్మదిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆది నుండి ఉన్నవాడు ప్రభా, నువ్వు సర్వం ఎరిగిన దేవుడు, సర్వంతర్యామి కనుక ప్రభా మా హృదయంలో ఏదైతే మంట ఉందో, మా హృదయంలో ఏదైతే తపనుందో ప్రభా కడ వరకు కూడా ప్రభా నాయన నీ ఆత్మ మంట కలిగిన వారుగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా బ్రతుకులు ఉంటాకు సహాయం చేయండి ప్రభా. అయా పునరుద్ధాన బలముతో పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా ఎలాగైతే గొప్ప పరిచర్య జరిగించారో ప్రభా అలాంటి పరిచర్య మా కాలంలో మేము కూడా జరిగించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మాలో ఫలింపచేసి నీ దీవెనలతో పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్.